నమస్తే, వెల్కమ్ టు భారతీ టీవీ. నేను బాపయ్య. బాబుకి అదిరిపోయే గుడ్ న్యూస్. షాక్లో జగన్, ఈ కేసు పాయే అని చెప్పేసి పెట్టాను నేను. ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అని చెప్పి తెలియాలంటే వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తాయి. సో ఇక వీడియోలోకి వెళ్తే, నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే 2019 నుంచి 2024 వరకు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019లో. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాష్ట్రాన్ని ఎలా పరిపాలించాలి, ఎలాంటి మార్పులు తీసుకురావాలి అనే విషయం మీద, అభివృద్ధి ఎలా చేయాలి అనే విషయం మీద కన్నా చంద్రబాబు నాయుడిని జైల్లో ఎలా పెట్టాలి అనే విషయం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కువ శాతం మంది జగన్మోహన్ రెడ్డిని విమర్శించేది ఏంటి అంటే, 16 నెలలు చిప్పకూడు తిన్నాడు, 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి మీద అవినీతి కేసులు బొచ్చడన్నున్నాయి అని చెప్పేసి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హార్ట్లోకి డీప్గా వెళ్ళాయి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని కూడా జైల్లో పెట్టాలి, సో జైల్లో పెడితేనే వీళ్ళందరి నోటికి తాళం వేయించవచ్చు అని చెప్పేసి అనుకున్నారు. అవకాశం ఎక్కడ దొరుకుతుందా అని చెప్పేసి బాగా జల్లెడ బట్టి వెతికారు. ఎందుకంటే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, సో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాళ్ళ పాలనలో వాటన్నిటినీ బయటికి తీద్దామని చెప్పేసి చూశారు. ఎందుకంటే అమరావతి నిర్మాణం ఆ టైంలోనే చేపట్టారు, 2014-19 మధ్య చేపట్టారు. వాళ్ళంతా కూడా వైసీపీ వాళ్ళు ఏమన్నారంటే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పేసి అన్నారు. అలాగే ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా, అంటే ఫైబర్ నెట్కి సంబంధించి లేదా స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి ఇలా ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా కానీ వాటిల్లో స్కామ్ ఉంది అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. సో కాబట్టి మరి వాటిని నిరూపించాలి కదా. సో చంద్రబాబు జైలుకు పంపిస్తామని అన్నారు కదా, ఎలక్షన్కి ముందు పంపించాలి కదా. సో దాన్ని ప్రూవ్ చేసుకోవటం కోసం, అవకాశం దొరికించుకోవటం కోసం చాలా ప్రయత్నం చేశారు. సో ఎక్కడా కూడా వాళ్ళ ప్రయత్నాలు ఏవి ఫలించలేదు, అన్నీ విఫలమైనాయి. సో కాబట్టి అవకాశం దొరకకపోయినా అవకాశం అందిపుచ్చుకోవటం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అలవాటు. ఎక్కడా కూడా ఆధారాలు దొరకకపోయినా ఆధారాల్ని క్రియేట్ చేసుకోవటం వాళ్ళకి ఉన్న అలవాటు. ఆ అలవాటు ప్రకారమే చంద్రబాబు నాయుడిని స్కిల్ స్కామ్ అని ఒకటి క్రియేట్ చేసి ఆ స్కిల్ స్కామ్ కింద చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు. అక్కడ స్కిల్ స్కామ్లో ఎటువంటి స్కాము జరగలేదు, ఎటువంటి డబ్బు కూడా ఎక్కడ కూడా చేతులు మారలేదు. సో ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించినట్టు చంద్రబాబుకు లబ్ధి జరిగి ఉంటే, చంద్రబాబు ఎవరికైనా లబ్ధి చేకూర్చి ఉంటే, సో ఆ ఆధారాలన్నీ, ప్రూఫ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాలి కదా. ఎఫ్ఐఆర్ కాపీతో పాటు ఆధారాలు కూడా పెట్టాలి కదా. సో ఆ ఆధారాలు ఎక్కడా కూడా పెట్టలేదు. ఎఫ్ఐఆర్ కాపీ అయితే నమోదు చేశారు. నమోదు చేసినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీకి ఎవిడెన్సెస్ లేకపోతే మరి కేసు ఎలాగ నిలుస్తుంది? సో ఆ కేసు పోయింది. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీలో కూడా అసలు సరిగా ఆధారాలు లేవు, సరిగా ఎఫ్ఐఆర్ కాపీ కూడా సరిగా నమోదు చేయలేదు అని చెప్పేసి స్కిల్ స్కామ్ కేసుని కొట్టివేయడానికి రెడీ అయిపోయింది కోర్టు. సో ఇక విషయానికి వస్తే, మెయిన్ విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు మీద ఇప్పటి వరకు చాలా కేసులు కొట్టేయించుకున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. ఆయన మీద ఫైబర్ నెట్ కేసు ఉంది, ఆయన మీద మద్యం ముడుపులకు సంబంధించిన కేసు ఉంది, ఆయన మీద ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చారు అని చెప్పేసి ఒక కేసు ఉంది, ఆయన మీద SC/ST అట్రాసిటీ కేసు. అంటే చంద్రబాబు నాయుడు ప్రచారానికో లేకపోతే ఒక కార్యక్రమానికో వెళ్ళినప్పుడు బస్సు యాత్ర చేపట్టారు. ఆయన బస్సు మీదే రాళ్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. అంటే ఇన్ ద సెన్స్ వైసీపీ నేతలే వైసీపీ కార్యకర్తల చేత రాళ్లు వేయించారు. దాని వెనుక ఎవరున్నారన్నది కూడా చాలామందికి తెలుసు. సో అయితే ఆ రాళ్లు వేయించిన క్రమంలో బాధితుడు చంద్రబాబు, కానీ బాధితుడి మీదే SC/ST అట్రాసిటీ కేసు పెట్టారు. సో ఇది ఎంత విచిత్రమైనదో మీరంతా కూడా అర్థం చేసుకోవాలి. సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి అని చెప్పాను. అయితే వీటన్నిటినీ కూడా చంద్రబాబు కొట్టేయించుకోవాలంటే మొత్తం అన్నిటినీ కూడా వరుసపెట్టి అధికారం చేపట్టిన 2024 టైంలోనే మొత్తం అంతా కూడా కొట్టివేయించుకోవచ్చు. ఇప్పుడు చూస్తే డిసెంబర్ 24వ తారీఖు, ఈ వీడియో మనం చేస్తున్న టైంకి డిసెంబర్ 24వ తారీఖు. సో మరి ఇంకొక 5-6 రోజుల్లో ఈ సంవత్సరం కూడా కంప్లీట్ అయిపోయి 2026 వచ్చేస్తుంది. సో మరి ఇంతకాలం ఎందుకు ఆగారు? అధికారం చేపట్టిన 18 నెలలు ఆగాల్సినంత అవసరం ఏమొచ్చింది? అటు జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆయన మీద కూడా ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చాలా కేసులు, క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
అసలు ఇక అవినీతి కేసులు అంటారా? సిబిఐ కేసులు, లేకపోతే ఈడీ కేసులు, మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులు ఇవన్నీ అంటారా? అవి వేరే, ఆ లెక్క వేరే. కానీ జగన్మోహన్ రెడ్డి మీద కూడా క్రిమినల్ కేసులు ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నమోదయ్యాయి. అవి ఎలా నమోదు చేశారో ఆధారాలతో నమోదు చేశారు. ఎటువంటి ఆధారాలు? బహిరంగ సభలో, ఒక బహిరంగ సభలో నంద్యాల ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే, నంద్యాల బై ఎలక్షన్కి సంబంధించి బహిరంగ సభలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు మీద కాల్చి పారేయాలని చెప్పేసి మాట్లాడారు. మరి దాని మీద కేసు నమోదు అవ్వాలా అక్కర్లేదా? నమోదు చేశారు. అలాగే అనంతపురంలో ఇంకొక సందర్భంలో చంద్రబాబుని బహిరంగంగా ఉరి తీయండి అని చెప్పేసి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. సో దాని మీద కూడా కేసు నమోదు చేయాలా అక్కర్లేదా? నమోదు చేశారు. మరి వాటికి సంబంధించి కేసుల్ని ఎలా కొట్టివేయించుకున్నారు జగన్మోహన్ రెడ్డి? ఇలాంటివి చాలా ఉన్నాయి. ఆయన ఒక బస్ యాక్సిడెంట్కి సంబంధించి కూడా మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబు మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే తెలుగుదేశం పార్టీ మీద కూడా ఎలిగేషన్స్ చేశారు. దాని మీద కూడా కేసు నమోదైంది. అలాగే ఇతరత్రా కేసులు, ఇలాంటి క్రిమినల్ కేసులు చాలా ఉన్నాయి. వాటిల్లో ఆయన దాదాపుగా అన్నీ కొట్టేయించుకున్నారు. ఒక్కటి కూడా లేదు. ఆయన అధికారంలోకి వచ్చి సీఎం అయిన తర్వాత మొత్తం అన్ని కేసులు కూడా కొట్టేయించుకున్నారు. కానీ చంద్రబాబు విషయంలో ఏవైతే ఆధారాలు లేక కోర్టులే కేసులు కొట్టేస్తున్నాయో వాటిని మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడుతోంది. ఇదే ముఖ్యమైన విషయం ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. గతంలో వాళ్ళు కేసులు కొట్టేసుకుంటే కూడా, ఆధారాలు ఉండి కూడా కేసులు కొట్టేయించుకుంటే కూడా తప్పులేదు. కానీ ఇక్కడ కోర్టులకి వాళ్ళు ఆధారాలేవి లేకుండా కేసులు వేసి చంద్రబాబు మీద ఆ కేసుల్ని కోర్టులకి సబ్మిట్ చేస్తే, ఆధారాలేవి అసలు ఎఫ్ఐఆరే సరిగా లేదు అని చెప్పేసి కేసుల్ని కొట్టేస్తుంటే అది మాత్రం తప్పు, వ్యవస్థల్ని చంద్రబాబు వాడుకుంటున్నారు అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలంతా ముక్తకంఠంతో మాట్లాడతారు. సో అందుకే నేను అలా పెట్టాను, ఈ కేసు పాయే అని చెప్పేసి అందుకే పెట్టాను. సో ఇదంతా కూడా ఒక రకమైన విపరీతమైన ధోరణి, మొండి వాదన, మూర్ఖత్వపు వాదన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రమే ఇది కనిపిస్తుంది, ఇంకా ఏ పార్టీలోనూ కనిపించదు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు కూడా ఇలాంటి వాదనలు, లేకపోతే మూర్ఖత్వపు ధోరణి ఇలాంటివన్నీ ఉండేవి కాదు. ఏదైనా కేసు కొట్టివేయబడితే ఇట్స్ ఆల్ రైట్, నెక్స్ట్ టైం ఏదైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా పట్టుకోండి అన్నట్టుగా రాజశేఖర రెడ్డి వ్యవహరించేవారు. అలాగే చంద్రబాబు నాయుడు మీద రకరకాల కేసులు పెట్టారు రాజశేఖర్ రెడ్డి. ఆయన కొన్ని కేసులు పెట్టారు, ఆయన అక్రమాస్తులు సంపాదించారు అని చెప్పేసి. ఆయన సతీమణి కూడా, రాజశేఖర రెడ్డి సతీమణి కూడా చంద్రబాబు మీద కేసులు పెట్టారు. అలాగే లక్ష్మీపార్వతి పెట్టారు, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్ పెట్టారు. ఏవి కూడా ప్రూవ్ అవ్వలేదు. సో కానీ వాళ్ళు ఎప్పుడూ అంత రాద్ధాంతం చేయలే. ప్రూఫ్స్ అన్నీ లేకపోయినా వాళ్ళు పెట్టారు. ఎలాగా ఆస్తులు డెవలప్ చేసుకున్నారు ఏంటి అనే దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు ఎప్పుడు ఇంత రాద్ధాంతం చేయలేదు. ఆ కేసులు పోయినా కానీ రాద్ధాంతం చేయలేదు. సో కానీ జగన్మోహన్ రెడ్డి అండ్ వైసీపీ మాత్రం ఆ కేసులు నిరాధారమైన కేసులని వాళ్ళకి తెలుసు. కానీ ఆ కేసులు కొట్టివేసిన తర్వాత వ్యవస్థల్ని చంద్రబాబు మేనేజ్ చేస్తున్నాడని అటు వ్యవస్థల మీద, ఇటు చంద్రబాబు మీద, ఇద్దరి మీద నిందలు వేసేస్తున్నారు. పైగా వీళ్ళకి తోడు కొంతమంది జర్నలిస్టులు మేము న్యూట్రల్ జర్నలిస్టులమి అని చెప్పుకోవడంలో వాళ్ళకు ఒక మోజ్ అనమాట. కానీ వాళ్ళు అంటే వాళ్ళని వాళ్ళు హైప్ చేసుకొని వాళ్ళకి వాళ్ళు హైప్ క్రియేట్ చేసుకోవడానికి ఏంటంటే చంద్రబాబు మీద నిందలు వేస్తారు, అటు టీడీపీ మీద నిందలు వేస్తారు. ఇప్పుడు చంద్రబాబు తన మీద ఉన్న కేసులు కొట్టివేయించుకుంటున్నారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి కొట్టివేయించుకున్నవి నిజమైతే ఇప్పుడు చంద్రబాబు కొట్టివేయించుకోవడం కూడా నిజమే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో అది ఎక్కడ జర్నలిజమో నాకు అర్థం కావట్లేదు. ఆధారాలు లేక కేసులు కొట్టివేస్తున్నారు అన్న విషయం ఒక జర్నలిస్ట్గా వాళ్ళకి అర్థం కాదా? మరి ఎలాగ మాట్లాడతారు? చంద్రబాబు కొట్టివేయించుకుంటున్నారని ఎలా మాట్లాడతారు? అది ఎలాంటి వ్యాఖ్యలో నాకు అర్థం కావట్లేదు. అది ఎలాంటి జర్నలిజమో నాకు అర్థం కావట్లేదు. మీకేమైనా అర్థమైతే దయచేసి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.